వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈరోజు పాకిస్తాన్ కి ఏ దేశం సాయం చెయ్యక ఆర్థిక వ్యవస్థలో కొట్టుమిట్టులాడుతూ అక్కడ గోధుమలు కూడా తినే పరిస్థితి లేక మళ్ళీ భారత్ సపోర్ట్ కోసం ఈరోజు పాకిస్తాన్ ఎదురు చూస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అది ఎంత హైడ్రామాగా అంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఒకప్పుడు భారతదేశమే, అఖండ భారతదేశంలో పాకిస్తాన్ భాగం 47లో కొంతమంది చేసినటువంటి కుట్ర వల్ల ఆ దేశం ఈ దేశం విడిపోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి కూడా కొంతమంది కుట్ర వల్లనే ఈరోజు ఇంకా అక్కస్ కక్కుతానే ఉంది. సో ఈ రోజు ₹1 లేకపోయేసరికి లబోదిబోమంటున్న పాకిస్తాన్ ఒక కొత్త ప్రయోగానికి తెరలేపింది. సో మొత్తానికి అక్కడ ఉన్నటువంటి మన ప్రాచీన ఆలయాలు కావచ్చు, ప్రాచీన పురాతన పేర్లు మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేసింది. సో లాహోర్ లో రామ్ గల్లీ, లక్ష్మీ చౌక్ నిధుల కోసం పాత పేర్లను పునరుద్ధరిస్తున్న పాక్ లాహోర్ నగరంలో పలు వీధులు, రోడ్లు, గల్లీలకు పాత పేర్లను పాకిస్తాన్ ప్రభుత్వం పునః పరిశీలిస్తుంది. ఇందులో భాగంగా అక్కడి రెహమాన్ గల్లీ పేరును రామ్ గల్లీగా తిరిగి మార్చేసింది. సో రెహమాన్ గల్లీని రామ్ గల్లీగా, అలాగే మౌలానా జాఫర్ అలీ ఖాన్ చౌక్ ను లక్ష్మీ చౌక్ గా మార్చింది. వారసత్వ సంస్కృతిని పరిరక్షించుకోవడమే లక్ష్యంగా లాహోర్ లో పాత పేర్లను పునరుద్ధరిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రత్యేక దేశంగా అవతరించినప్పటి నుంచి పాక్ లో మైనార్టీలకి, ముఖ్యంగా హిందువులు, సిక్కులపై దాడులు, బలవంతపు మత మార్పిడులు జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతింది. మత ఛాందస్యవాద దేశంగా ఉన్న ముద్రను తొలగించుకుంటేనే ఆర్థిక చర్యలు కార్యదళం FATF వంటి సంస్థలు ఆంక్షల తనపై తగ్గుతాయని, అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF వంటి సంస్థల నుంచి ఆర్థిక ప్యాకేజ్లు సులువుగా అందుతాయని పాక్ భావిస్తుంది. అలాగే లాహోర్ లో పాత పేర్లు పునరుద్ధరణ ఈ ప్రణాళికలను భాగమే. మరియు నవాజ్ పాక్ ప్రధాని షెహజాద్ షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ కుమార్తె నేతృత్వంలో పంజాబ్ ప్రభుత్వం లాహోర్ లో వారసత్వ ప్రాంత పునరుద్ధరణ LHAR పేరుతో ఈ పేర్లు మార్పును ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. సున్నత్ నగర్ ను సంత్ నగర్ గా, ముస్తాఫాబాద్ ను ధరంపూర్ గా, అలాగే ఇస్లామాపూర్ ను కిషన్ నగర్ గా మరియు సర్కార్ తిరిగి మార్చడం అనేది జరుగుతుంది. కేవలం నిధుల కోసం ఈరోజు పాకిస్తాన్ మళ్ళీ పురాతనటువంటి రామ్ నగర్, లక్ష్మీనగర్, కిషన్ నగర్, ధర్మాపూర్ వంటి పేర్లను పెట్టి ఈరోజు ప్రపంచం ముందల మళ్ళీ రాబోతుంది. మరి ప్రపంచం వీళ్ళని నమ్మే పరిస్థితి అయితే లేదు. అందుకే ద్రవ్య నిధి కోసం ఇలాంటి దానికి దిగజారుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.